అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేందర్. మొన్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన అనారోగ్య కారణాల వల్ల మొదట కార్డియాక్ అరెస్ట్ కావడం, ఆ తర్వాత ఆయనని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ తీసుకురావడం, ఆయనను బ్రతికించడానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన బ్రెయిన్ డెడ్ కారణంగా చనిపోయారని చెప్పి డాక్టర్లు ధృవీకరించారు. ఇక ముఖ్యంగా పెద్దిరెడ్డి జీవితము, ఆయన రాజకీయ జీవితము, ఆయన 2001 ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం మొదలైందో ఆ రోజు నుండి చనిపోయే వరకు కూడా ఆయన ఎలా బతికారు, ఎలా జీవించారు అనే అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి చిన్నతనం నుండి కూడా ఆయన జెడ్పీటీసీ అయిన నాటి నుండి కూడా రాజకీయాల్లో రంగ ప్రవేశం అయినప్పటి నుండి కూడా ఎక్కువ యువత గురించి, నిరుద్యోగుల గురించి, వృద్ధుల గురించి కావచ్చు, రైతుల గురించి కావచ్చు ఎక్కువగా ఆలోచించేవారట. సమాజానికి ఎంతో కొంత సేవ చేద్దామన్న ఆలోచనతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారని అప్పట్లో కొంతమంది రాజకీయ నాయకులు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డిలో ఉన్న సేవా గుణాన్ని, దృక్పథాన్ని గుర్తించి ఆయనను రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి బీఆర్ఎస్లో ఉన్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఆయన బీఆర్ఎస్లోకి ఆహ్వానించారట. అయితే ఆయన 2014 ముందు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ వెన్నంటే ఉండి నడిచారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. వరంగల్ జిల్లాలో కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా ఉద్యమ సమయంలో పోలీసుల చేత లాఠీ దెబ్బలు తిన్నారు. ఆయన ఆ లాఠీ దెబ్బల కారణంగా కూడా ఆయన కాలు ఒకటి, దానిలో నరాలు బాగా చచ్చిపడిపోయాయి. తర్వాత కాలంలో కూడా దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని మనం వార్తలు కూడా చూస్తూ ఉన్నాం. అదే ఉద్యమ సమయంలో ఆయన కుడి కన్ను కూడా డ్యామేజ్ కావడం, అది కనబడదని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పారు. చాలామంది ఆయన గురించి తప్పుగా అనుకునేవారట, మమ్మల్ని విజ్ చేయట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి. కానీ కుడి కన్ను కనబడకపోవడం వల్ల ఈ కుడి సైడ్ అంటే రైట్ సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనిపించరు కాబట్టి వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుని అలా అనేవారట. ఆయన దాని మీద క్లారిటీ కూడా ఇచ్చాడు. ఒక వీడియో కూడా వైరల్ అవుతా ఉంది. ఇక 2014లో ఆయన నర్సంపేట నుంచి ఎమ్మెల్యే ఆయన ఆ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో అంటే ఓడిపోవడం జరిగింది. స్వల్పం అంటే కొన్ని ఓట్లు తక్కువ రావడం వల్ల ఓడిపోయారు. అక్కడ దొంతి మాధవరెడ్డి అక్కడ విజయం సాధించాడు, కాంగ్రెస్ అభ్యర్థి. ఆ తర్వాత కూడా ఆయన నిరుత్సాహపడలేదు, బాధపడలేదు. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఉంటుందో టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, ఏ పార్టీ మారలేదు. కేసీఆర్తోనే ఆయన అడుగు వేశారు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఆ తర్వాత కాలంలో కేసీఆర్ ఆయనను గుర్తించారు, పెద్ది సుదర్శన్ రెడ్డిని గుర్తించి ఏదైనా ఒక పదవి ఇవ్వాలని చెప్పేసి 2016లో ఆయనకు తెలంగాణ సివిల్ సప్లై కమిషన్ చైర్మన్గా ఆయనకు ఒక పదవిని ఇవ్వడం జరిగింది. ఆ బాధ్యతలు అప్పగించారు. చాలా అద్భుతంగా ఆయన బాధ్యతలను నిర్వర్తించారు. ఇక 2018లో ముందస్తుగా జరిగిన ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో నరసంపేట నుంచి గెలిచి నరసంపేట నుంచి పోటీ చేసి ఆయన విజయ దుందుబి మోగించారు. నరసంపేట ప్రజలు ఆయనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అదే ఎమ్మెల్యే అయిన కాలం నుంచి కూడా అంటే ఎమ్మెల్యే కాకముందు ఆయన విద్యార్థి దశ నుంచి ఎక్కువగా రెడ్డి కులంలో పుట్టినప్పటికీ ఒక చిన్న రైతు కుటుంబం. 1974లో ఆయన ఆగస్టులో నల్లబెల్లి, నరసంపేటలో నల్లబెల్లి అనే గ్రామంలో జన్మించారు ఆయన. ఇక ఆయన దాదాపు రాజకీయ ఉద్యమ సమయంలో నుండి కూడా ఆయన ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారనే వార్తలు వచ్చాయి.
ఒక యూట్యూబర్, మరి ఆయన జర్నలిస్ట్ అనుకుంటా, ఎర్రబెల్లి రజనీకాంత్ అనే పర్సన్ కూడా ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ మరి చాలా బాధను, ఆవేదనను కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా పేదరికాన్ని అనుభవించాడు. ఎమ్మెల్యే అయినా కూడా ఆయన అప్పుల్లోనే ఉన్నాడు. ఉద్యమ కాలంలో మరి పేదరికాన్ని అనుభవిస్తూ ఒకవైపు ఉద్యమం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం నడుం బిగించి పోరాటం చేయడం జరిగింది. అనేక కేసులను ఆయన మీద పెట్టినప్పటికీ ఆ కేసుల గురించి కూడా మరి అప్పులు చేసి మరి ఆ కేసుల కోసం తిరగడం జరిగిందని చెప్పేసి కూడా మనం వార్తలు విన్నాము. ఇంకా ఎప్పుడు మరి పెద్ద సుదర్శన్ రెడ్డికి సింప్లిసిటీ అంటే ఇష్టం, ఎక్కువ ఆడంబరాలు ఇష్టం ఉంటుంది. నాకు సొంత ఇల్లు ఉండాలి, ఇట్లాంటి ఆలోచనలు ఆయనకు ఉండేవి. కాబట్టి అయితే ఎమ్మెల్యే అయ్యేంత వరకు కూడా ఆయనకు సొంత ఇల్లు అనేది లేదు. మరి ఎమ్మెల్యే అయ్యేంత వరకు కూడా ఆయన మరి హన్మకొండలోనే ఉండేవాడట. ఒక మరి రాజకీయ నాయకుడు ఒక ఆయన జనార్దన్ రెడ్డి అని చెప్పేసి ఆయన ఇంట్లో కిరాయికి ఉండేవాడు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఆయన నర్సంపేటలోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో మరి ఉండడం మొదలు పెట్టాడట. మరి మనందరికీ తెలుసు, మన ఏదైనా మరి ఎమ్మెల్యే అయినప్పుడు హైదరాబాద్లో కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటాయి. ఎమ్మెల్యే క్వార్టర్స్లో ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక క్వార్టర్ కేటాయించడం జరుగుతుంది. దానిలో చాలా మంది ఉంటుంటారు, మనం చూసాం. ఈయనకు హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మరి ఆయనకు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అందులో ఫర్నిచర్ కొనలేక ఆయన దానిలో ఉండడం, మరి ఉండాలంటే అన్ని ఫర్నిచర్ అవన్నీ మనకు కావాలి, దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంత స్తోమత నాకు లేదని చెప్పేసి కూడా ఆయన నర్సంపేటలోని మరి ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే ఎక్కువగా ఉన్నారట. ఆ తర్వాత ఇక ప్రజలతో కూడా ఎప్పుడు మమేకమవడం, ప్రజా సమస్యలపై చర్చించడము. గతంలో ఆయన సివిల్ సప్లై కమిషన్ చైర్మన్గా పనిచేశారు కాబట్టి దానిలో అవకతవకల గురించి కూడా ఆయన ఎప్పుడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం కావచ్చు, అనేక సమస్యల మీద, రైతుల సమస్యల మీద కూడా. ఇట్లా ఆయన పాపం సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు. మొన్న ఒక 5 నెలల క్రితం ఆయన మరొక సొంత ఇల్లును కట్టుకున్నారట. అందులో గృహప్రవేశం కూడా చేశారట. ఇప్పటికీ కూడా ఆయన అంటే ఏ ఎమ్మెల్యే నేను నా కళ్ళతో చూశాను. అంటే ప్రస్తుతం ఉన్న కాలంలో కూడా చాలా మంది కూడా రాజకీయాల్లో ఎందుకు వస్తారంటే వాళ్ళు వ్యక్తిగతంగా సంపాదించుకోవడానికి, వ్యక్తిగతంగా ఉనికిని కాపాడుకోవడానికి, నియోజకవర్గంలో ఒక ఇల్లు కట్టుకోవాలి, హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టుకోవాలి, బాగా జాగ భూములు సంపాదించుకోవాలి, బాగా డబ్బు పోగేసుకోవాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, అనేక వ్యాపారాలు పెట్టాలి. డబ్బే ప్రధాన ధ్యేయంగా రాజకీయ నాయకులు మరి ఏ విధంగా మారుతున్నారు, ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారు అనే అంశాలు మనం చాలా చూసాం. చాలా మంది రాజకీయ నాయకులను మనం చూస్తే ఒక్కొక్కరికి 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. మనం పేర్లు చెప్పనవసరం లేదు, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. కానీ నిజాయితీగా ఈ కాలంలో ఎంతమంది రాజకీయ నాయకులు, ఎంతమంది ఎమ్మెల్యేలు నిజాయితీగా జీవితాన్ని గడుపుతున్నారు, ఎంతమంది నిజాయితీగా బ్రతుకుతున్నారు, ఎంతమంది నిజాయితీగా కాన్స్టిట్యున్సీ కోసం పనిచేస్తూ ఉన్నారు, ఎంతమంది నిజాయితీగా రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు నిజాయితీగా పార్టీ కోసం పనిచేస్తారు అన్నది మనం ఇప్పుడు గమనిస్తే మనకు అన్ని విషయాలు మనం చూస్తున్నాం. మనం ఒక పార్టీలో గెలవడం, ఎమ్మెల్యే కావడం, మళ్ళీ ఆ పార్టీ ఓడిపోగానే వేరే పార్టీకి అధికారం వస్తే ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం, అక్కడ మంత్రి పదవులు రాబట్టుకోవడం, వాళ్ళ స్వప్రయోజనాల కోసము రాజకీయ జీవితాన్ని లీడ్ చేయడం, ఇట్లాంటి వాళ్ళు ఎందరో చూసాం. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి అలా కాదు. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా, ఎమ్మెల్యేగా ఉన్నా ఏ పదవులు ఆశించకుండా నిజాయితీగా, నిబద్ధతతో నా నైతిక విలువలు పాటిస్తూ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు పాపం. కానీ ఆయన చనిపోయిన తర్వాత మరి తెలంగాణ ప్రభుత్వం కూడా సరిగ్గా గుర్తించలేదు. ఆయన అంతిమ విడుదల సమయంలో కావచ్చు, ఆయన అంత్యక్రియల సమయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా స్పందించలేదు అని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. గన్ పేలలేదని చెప్పేసి. ఇక మరి ప్రభుత్వం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు
ఏదో కొద్దిమంది వస్తుండొచ్చు ఆయన అంత్యక్రియలని, కానీ ఇసుకరాలని జనం తండోపతండాలుగా రాష్ట్ర నలుమూలల నుంచి, జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా మరి నరసంపేట ఏదైతే మరి ఆయన నల్లబెల్లి గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి అందరూ తరలి వచ్చి మరియు అశ్రు నయనాలతో ఆ పెద్ద సుదర్శన్ రెడ్డికి అంతిమ వేడుకలను ఇవ్వడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఒక ఉద్యమ నాయకుడు, ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడు, ఒక నిజాయితీ గల ఎమ్మెల్యేగా ఆయన మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది. ఆయన చనిపోతే కూడా ఆయన గురించి మరి ప్రధాన వార్తాపత్రికల్లో కావచ్చు, ప్రధాన పేజీల్లో కథనాలు వేయలేదని, వార్తలు వేయలేదని రాజకీయ ఉన్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మరి ఆయనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత, సమాజం పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు రావాలని చెప్పేసి నాలాంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా కోరుకుంటారు. కానీ అలాంటి నాయకులు ఈ కాలంలో తక్కువనే చెప్పాలి. కానీ మంచి రాజకీయ నాయకులు, నిజాయితీ గల రాజకీయ నాయకులు ఇట్లా అకాల మరణం చెందడం కూడా ఈ వ్యవస్థకు తీరని లోటే అని చెప్పాలి, ఆ పార్టీలకు కూడా తీరని లోటే అని చెప్పాలి. మనం మొత్తం మీద పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనం అందరం కోరుకోవాలి. ఆయన మీద అనేక ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. నాకు తెలిసి ఆయన అట్లాంటి వ్యక్తి కాడని చెప్పేది నేనైతే భావిస్తా ఉన్నా.